ఈ క్వెషన్ ఒకసారి చూడండి. ఎస్ఐ ప్రిలిమ్స్ 2023లో ఇచ్చాడు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ 10 మంది వ్యక్తులు 16 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగితే, ఆ పనిని 18 రోజుల్లో రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తూ పూర్తి చేయడానికి కావాల్సిన వ్యక్తుల సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ 2 సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అవి కూడా ఒకేలా ఉన్నాయి. ఇక్కడ మొదటి సిచ్యువేషన్‌లో గంటలు ఇచ్చాడు, ఎంతమంది అని ఇచ్చాడు, రోజులు ఇచ్చాడు. ఇంకా రెండవ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎన్ని రోజులని ఇచ్చాడు, ఎన్ని గంటలని ఇచ్చాడు, ఇక్కడ ఎంతమంది అనేది కనుక్కోమన్నాడు. ఇలా 2 సిచ్యువేషన్స్ ఒకే విధంగా ఉన్నప్పుడు ఆ 2 ఈక్వల్ చేసేయడమే. ఈ విధంగా రోగమ ఈక్వల్ టు రోగమ. రో అంటే రోజులు. రోజులు ఎన్ని ఇచ్చాడు? 16 ఇచ్చాడు. గంటలు ఎన్ని ఇచ్చాడు? 18 గంటలు ఇచ్చాడు. ఇంటూ ఎంతమంది ఇచ్చాడు? 10 మంది ఇచ్చాడు. ఈక్వల్ టు ఇక్కడ రోజులు ఎన్ని ఇచ్చాడు? 18 రోజులు ఇచ్చాడు కింద సిచ్యువేషన్స్లో. గంటలు ఎన్ని ఇచ్చాడు? 8 గంటలు ఇచ్చాడు. ఎంతమంది అనేది కనుక్కోమన్నాడు. ఇది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు ఈ 18కి పోతుంది. 8 ఒకట్ల 8 రెళ్ళ 16, 2 పదుల 20. అంటే 18 రోజుల్లో రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తూ పూర్తి చేయడానికి కావాల్సిన వ్యక్తులు ఎంతమంది? 20 మంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. మరెన్నో ఇలాంటి మ్యాథ్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్